నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ముందు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం మా గవర్నర్, మన వీక్షకులు కూడా నమస్కారం సార్. అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో అరాచకానికి కొమ్ము కాసిన కొంతమంది డిఎస్పీల మీద ఇప్పుడు బదిలీ వేటు పడినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా వినిపించేటటువంటి పేరు అందులో డిఎస్పీ చైతన్య. ఈ చైతన్య అనే అతను జగన్మోహన్ రెడ్డి హయాంలో కొంతమందిని టార్గెట్ చేసి వేధించారని, ముఖ్యంగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్ళి నైట్ పూట సీసీ కెమెరాలు పగలగొట్టడం, అక్కడ దళితులపై దివ్యాంగులపై దాడి చేయడం, ఇవన్నీ కూడా ఇప్పుడు అక్కడున్న చాలా మంది దాదాపు 27 మంది 32 మంది వరకు ఆ డిఎస్పీ మీదే కంప్లైంట్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. సో ఇందుకు గాను ఆయన్ని డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయవలసిందిగా గవర్నమెంట్ ఆదేశించింది అంటున్నారు. సో ఈయన చేసిన అరాచకం ఏంటంటారు? అలాగే ఇలా ఎంతమంది ఉన్నారంటారు? ఎంతమందిపై ఇంకా బదిలీ వేటు పడే అవకాశం ఉంటుందంటారు? మీరేం చెప్తారు? ఇప్పుడు గతంలో 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎక్కువగా పోలీస్ వ్యవస్థ మీద ఆధారపడింది. ప్రతిపక్ష నాయకుల్ని వేధించాలన్నా, ప్రజల్ని వేధించాలన్నా వాళ్ళకి బాగా ఆయుధంగా పనిచేసిన వ్యవస్థ ఏదైనా ఉందంటే పోలీస్ వ్యవస్థ. రెండోది రెవెన్యూ వ్యవస్థను వాడుకున్నారు. ఎందుకంటే భూ కబ్జాలకు సంబంధించినంతవరకు వాళ్ళకి ఎక్కడ ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి, వాటి సర్వే నెంబర్లు ఏంటి, వాటి పుట్టుపూర్వోత్తరాలు ఏంటి, వాటికి సంబంధించి ఆక్రమించుకుంటే వీళ్ళు ఏ విధంగా సహాయం చేయగలుగుతారు అనే విషయాల్లో వాళ్ళు ఉపయోగించున్నారు. కొంతవరకు దేవాదాయ శాఖలో కూడా కొంతమంది ఉద్యోగులను ఉపయోగించుకున్నట్టు మొన్న మనకి వైజాగ్లో విజయసాయి రెడ్డి గారి ఉదంతంలో అమ్మాయి శాంతి ద్వారా బయటపడింది. ఆ అమ్మాయి స్వయంగా చెప్పింది, నేను కొన్ని దేవాదాయ శాఖకు సంబంధించిన భూముల్ని సార్కి హెల్ప్ చేయటం వలన నాకు కూడా 1,60,00,000 విల్లా కొనుక్కోవడానికి సహాయం చేశారని చెప్పారు. భార్యాభర్తలు ఇద్దరు కూడా చెప్పారు ఆ విషయంలో, వాళ్ళిద్దరికి ఏకాభిప్రాయంగా. అట్లాగే ఇప్పుడు మీరు అడిగిన చైతన్య తాడిపత్రిలో ఉండేవాడు ఇంతకుముందు, డిఎస్పీ విఎస్కే చైతన్య. ఈయన రాష్ట్రంలో కల్లా కూడా బాగా టఫెస్ట్ పర్సన్గా పేరు పొందాడు. అంటే ప్రతిపక్షాల మీద విపరీతమైన దౌర్జన్యాలు, దాష్టికాలు చేయటంతో ఈయన అంతకుముందున్న పెద్దారెడ్డి అక్కడ తాడిపత్రి ఎమ్మెల్యేకి ఒక అనుచరులాగా ప్రవర్తించాడు. అది ఎవరి మీద? జేసీ బ్రదర్స్ మీద, ప్రభాకర్ రెడ్డి గారి మీద, దివాకర్ రెడ్డి గారి ఇళ్ల మీద కూడా దాడి చేయడానికి కూడా ఇతను వెనకపడలా. ప్రభాకర్ రెడ్డి గారి ఇంటి మీద దాడి చేసే సందర్భంలో అయితే కెమెరాలు కూడా పగలగొట్టాడు. అద్దాలు, వాళ్ళ ఆఫీసులో ఫర్నిచరు, కంప్యూటర్సు ఇవన్నీ కూడా పగలగొట్టేసాడు. తర్వాత అక్కడ ఉండే దివ్యాంగుడైన ఒక వ్యక్తి మీద కూడా దాష్టికం చేశాడు. పక్కన తెలుగుదేశం కార్యకర్తలు పక్కింట్లో పడుకున్నారని తెలిసి ఆ ఇంటి మీదకి వెళ్ళి దాడి. అప్పుడు ఆయన అసలు రెగ్యులర్ డిఎస్పీ కాదు తాడిపత్రికి, ఆయన అప్పుడు రాజంపేటలో పనిచేస్తున్నాడు. అంతకుముందు పనిచేసి ఉండటం వలన ఆ పెద్దిరెడ్డికిను పెద్దారెడ్డికి వీళ్ళకి జేసీ బ్రదర్స్ మధ్యలో కొంత ఘర్షణ వాతావరణం ఉన్న సందర్భంలో ఈయన అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు. ఎవరు ఈయన్ని ఆహ్వానించింది కూడా లేదని చెబుతున్నారు. ఆయనంతటా ఆయనే ఇనిషియేషన్ తీసుకుని, నేను గతంలో పనిచేసా కాబట్టి అక్కడ నేను అణిచివేస్తానని పై అధికారులకు చెప్పి ఇక్కడికి వచ్చి ఈ దాష్టికాలకు పాల్పడటంతో ఈయన మీద ఇంకా కొంత తీవ్రమైన పరిస్థితి వచ్చింది. అంతకుముందు పనిచేసిన సందర్భంలో ఈయన మీద తెలుగుదేశం కార్యకర్తలను వేధించిన సందర్భాల్లో 23 ప్రైవేట్ కేసులు పెట్టారు. తర్వాత బదిలీ మీద ఆయన అక్కడికి వెళ్ళాడు, రాజంపేటలో కూడా ఇదే కొనసాగింది అనేది ఆయన మీద ఫిర్యాదులు. ఈయన మీద వచ్చినంత ఫిర్యాదులు అసలు రాష్ట్రంలో ఎక్కడ డిఎస్పీల మీద, ఏ డిఎస్పీ మీద రాలా. వాళ్ళు చేయలేదని కాదు, చేశారు. కానీ ఇది పరాకాష్ట. బాగా కూసి రాసుకోమంటే ఒళ్ళంతా పూసుకున్నట్టు ఈయన చాలా ఎక్సెస్గా బిహేవ్ చేసిన విషయం మొన్న మళ్ళీ అక్కడి నుంచి రాజంపేట నుంచి వచ్చి కడప తాడిపత్రిలో ఘర్షణ సందర్భంలో ఇదంతా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయినాయి ఈయన చేసిన పనులన్నీ కూడా. దీంతో పాటు ఇంకొక ఆయన అశోక్ కుమార్ గౌడ్, ఇంతకుముందు ఆయన నూజివీడులో కూడా పనిచేశాడు డిఎస్పీగా. అక్కడ పనిచేస్తున్నప్పుడు కూడా ఆయన బాగా ఎక్సెస్గా బిహేవ్ చేశాడు. ఆయన దెందులూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అంతకుముందు చింతమనేని ప్రభాకర్ గారి మీద కూడా ఈయన దౌర్జన్యాలు, దాష్టికాలు చేశాడని చెబుతున్నారు. నూజివీడులో కూడా తెలుగుదేశం కార్యకర్తల మీద, ఇతర ప్రతిపక్ష కార్యకర్తల మీద కూడా విపరీతమైన దాడులు, దౌర్జన్యాలు చేయటం, వాళ్ళ మీద దాడులు జరిగిన కేసులు బుక్ చేయకపోవటం, మళ్ళీ తిరిగి రివర్స్గా వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఇవన్నీ కూడా చేశాడు ఇతను కూడా. ఈ చైతన్య గారు కూడా అదే చేశాడు. తర్వాత ఈయన్ని మళ్ళీ ఇక్కడికి తుళ్ళూరుకి ట్రాన్స్ఫర్ చేస్తే, అంటే అది రాజధాని ఏరియా,
ఆ రాజధాని ఏరియాలో కూడా ఈ రైతు మహిళల మీద వాళ్ళ మీద కూడా దౌర్జన్యాలు దాష్టికాలు చేయటం బాగా చేశాడనేది. దాంతో ఈయన కూడా బాగా ప్రముఖంగా వార్తల్లో నిలిచాడు ఆ సందర్భంలో. వీళ్ళిద్దరిని కూడా ట్రాన్స్ఫర్ చేసి ఇప్పుడు ఇక్కడికి పంపించారు. డీజీపీ ఆఫీస్లో రిపోర్ట్ చేయమన్నారు, ఎక్కడ పోస్టింగ్ ఇవ్వలేదు. అంటే వీళ్ళిద్దరనే కాకుండా సార్ చాలామంది ఇలా చేశారు. సో వీళ్ళిద్దరు ప్రముఖంగా వినిపిస్తున్న పేర్లు ఇలానే చాలామంది ఉన్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలా గత ప్రభుత్వానికి కొమ్ము కాసిన డీజీపీలను అందరినీ కూడా అందరిపై కూడా చర్యలు తీసుకుంటారు అంటున్నారు. సో ఏం చెప్తారు మీరు? ఇది కరెక్ట్ అమ్మ మీరు అన్నది. చాలామంది మీద ఫిర్యాదులు ఉన్నాయి. ఫిర్యాదులు ఉన్నప్పటికీ కూడా మొత్తం అందరి మీద చర్య తీసుకుంటే వ్యవస్థ నడవాలి కదా. కాబట్టి తెలుగుదేశం కార్యకర్తలు ముఖ్యంగా బాధితులు వాళ్ళే. వీళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడం, వీళ్ళు కొంతమంది ఊర్లు వదిలిపెట్టి కూడా పారిపోయారు పోలీసుల అరాచకాలకి, వీళ్ళ వేధింపులు తాళలేక. అందువల్ల వాళ్ళందరికీ కూడా కంప్లైంట్స్ అయితే ఉన్నాయి. కానీ ఇవాళ అందరి మీద చర్య తీసుకునే పరిస్థితి అయితే ఉండదు. కాబట్టి ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఎవరు బాగా ఎక్కువ అరాచకాలు చేశారో ముందు వాళ్ళ మీద చర్యలు చేపట్టారు. ఎందుకంటే అసలు ప్రజల్లో కూడా కొంత విశ్వాసం పాదుకొల్పాలి. ఎక్సెస్గా బిహేవ్ చేసిన, అంటే అరాచకాలు చేసిన పోలీస్ అధికారులు ఎంత పెద్దవాళ్ళైనా వదిలేది లేదు. ప్రభుత్వ దృష్టి ఉంటుంది. ప్రజల్ని వేధించారు, రాజకీయ పార్టీల ప్రతిపక్ష పార్టీలను వేధించారు. వీళ్ళేమి ఒకళ్ళనే వేధించారని కాదు, ఇటువంటి వాళ్ళ మీద తీసుకోవాలనేది జనబాహుళ్యంలో కూడా ఉంది కోరిక. ఇట్లాంటి వాళ్ళ మీద చర్య తీసుకుంటే భవిష్యత్తులో కూడా పోలీసు అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారు, అధికార పార్టీకి తొత్తుల్లాగా వ్యవహరించకుండా ఉంటారనేది. ఇప్పుడు వీళ్ళిద్దరితో పాటు ఇంకా కొంతమంది మీద కూడా చర్య తీసుకుంటారు ఖచ్చితంగా. వీళ్ళిద్దరూ బాగా ప్రముఖంగా ఉన్నారు కాబట్టి ముందు వీళ్ళిద్దరిని రిపోర్ట్ చేయమన్నారు. చూద్దాం. ఇప్పుడు తెలుగుదేశం కార్యకర్తలు కూడా చాలామంది నారాజు, అంటే కొంచెం కోపం మీద ఉన్నారు. ఈ పోలీస్ అధికారుల మీద చర్య తీసుకోవట్లేదు, వీళ్ళకి ఎక్కడోసారి పోస్టింగ్లు ఇస్తున్నారు. గతంలో ఇంత, కానీ ఈ గతంలో కూడా మనం ఎప్పుడు చూడలేదు పోలీస్ అధికారుల మీద ప్రజలే ఫిర్యాదులు చేయడం. ఫస్ట్ టైం వైసీపీ గవర్నమెంట్లోనే మనం చూస్తూ ఉన్నాం. ఇట్లా బిహేవ్ చేసే అవసరం ఎప్పుడు లేదమ్మా. పోలీస్ అధికారుల మీద ఒత్తిడి చేసి మీరు ప్రజలను వేధించండి, చంపండి, వాళ్ళని కక్షగట్టి ఎమ్మడబడండి, ఏదన్నా ఒక స్పర్ ఆఫ్ ద మూమెంట్లో ఏ పోలీస్ అధికారికి కోపం వస్తే ఒక లాఠీతో దెబ్బ కొడతంతో అక్కడతో అయిపోయేది తప్ప. ఇప్పుడు డాక్టర్ సుధాకర్ గారు ఉన్నాడు కదా నర్సీపట్నంలో, ఆయన నర్సీపట్నం వైజాగ్ ఎంత దూరం, ఆయన ఇప్పుడు కూడా పోలీసు వ్యవస్థ అనేది టోటల్గా ఫాలో అవుతున్నారు ఎక్కడికి వెళ్తే అక్కడ. అట్లా కక్ష కట్టాల్సిన అవసరం ఏముంది? నర్సీపట్నంలో ఆయన ఏదో మిస్బిహేవ్ చేశాడు అనుకుందాం, అక్కడ పోలీసులు ఆ క్షణంలో ఏదైనా ఒక దెబ్బ కొట్టడం, ఒక మాట అంటడం అయితే అయిపోతుంది. కానీ ఆయన చేశారు కదా చనిపోయారాక, అట్లా తీసుకెళ్ళి మెంటల్ హాస్పిటల్లో చేర్చడం. వీళ్ళకి ఏం అవసరం? మెంటల్ హాస్పిటల్లో ఒక డాక్టర్ని చేర్చి బలవంతంగా తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమో కరెంట్లు పెట్టడం, లేకపోతే ఇంజక్షన్లు అవసరం లేకపోయినా ఇంజక్షన్లు చేసేటప్పటికి నిజంగా మంచివాడు కూడా మెంటల్ ఎక్కుతాడు. అంతే కదా. ఆయన ఒక ఎనస్థిస్ట్, అంటే మత్తు డాక్టరు. ఆయనకి ఇట్లాంటివి ఎప్పుడు చూడలేదు. ఆయన ఈ పోలీస్ వ్యవస్థ అంతా తన మీద ఫోకస్ అయ్యేటప్పటికే ఒక రకంగా మెంటల్ టెన్షన్లోకి వెళ్ళిపోయాడు ఆయన. ఎందుకు నన్ను ఇంత వెంటాడుతున్నారని. ఇది పోలీసులు చేయకూడని పని. వాళ్ళకి ఎందుకు ఎవరి మీద కక్ష అవసరం ఉండాల్సిన పని ఉంది? వాళ్ళ జీతం వాళ్ళకి వస్తుంది, వాళ్ళ డ్యూటీ ఆఫీస్లో పోలీస్ స్టేషన్లో ఉన్నంతకాలం మంచిగా చూస్తే చాలు, బయటికి వెళ్ళి వీళ్ళేం పెద్ద చేయాల్సిన అవసరం లేదు. కానీ వీళ్ళు ప్రభుత్వం తరపున ఒక ఏజెంట్లాగా పనిచేయటం వలన ప్రజలు, ఇప్పుడు మీరు అడిగారు ప్రజలు కూడా ఎందుకు వీళ్ళ మీద దృష్టి పెట్టారంటే వీళ్ళు ఏది ఇచ్చిందే ప్రజల్ని. నిజానికి తెలుగుదేశం కార్యకర్తలు ఎంత ఇబ్బంది పడ్డారో సాధారణ ప్రజలు కూడా అంతకన్నా ఎక్కువ ఇబ్బందులు కూడా పడ్డారు. అందువల్లే ఇవాళ ప్రభుత్వం కూడా ప్రజల్లో ఒక విశ్వాసం కలగాలంటే ఇటువంటి దాష్టికాలు చేసిన పోలీసుల మీద చర్య తీసుకుంటే ఒక మెసేజ్ కూడా వెళ్తుంది ఇతర పోలీసులకు కూడా. ఓహో, మనం ప్రభుత్వ మాటలు నమ్మి గనక ప్రభుత్వానికి ఏజెంట్లుగా తొత్తులుగా పనిచేస్తే రేపు రాబోయే ప్రభుత్వాలు మనకు కూడా గుణపాఠం చెబుతాయి. ప్రజలు కూడా మన వెంబడి ఆ చర్య తీసుకునేరాక ఊరుకోరు. అప్పుడు వీళ్ళు కదా విక్టిమ్ అయ్యేది. ఇప్పుడు తెలుస్తుంది వీళ్ళకి, వీళ్ళ కుటుంబంలోను వీళ్ళ సర్కిల్లోను వీళ్ళ పరపతి పోద్ది కదా ఇలాంటి పనులు చేయటం వలన పనిష్మెంట్ ఇచ్చారని. అప్పుడు తెలవటం వలన ఇతరులకు కూడా ఒక గుణపాఠంగా ఉంటుంది. అంతే తప్ప ఇటువంటి వదిలిపెడితే ఇట్లాంటి వాళ్ళు ఇంకా 20 మంది తయారవుతారు. ఏంటి మనం చేతిలో పవర్ ఉంది, ఏది చేసినా పర్వాలేదు, వచ్చే గవర్నమెంట్లు మన ఏం చేయు, మళ్ళీ రొటీన్ ట్రాన్స్ఫర్లు అవుతాము, మన ఉద్యోగాలకు డోకా లేదు అనే ఒక ఇదిలో ఉంటారు. ఇప్పుడు ఈ ప్రైవేట్ కేసులు కూడా 23 కేసుల్ని ఫాలో అప్ చేయాలి. చేసినప్పుడు ఇట్లాంటి వాటిలో శిక్ష పడితే అది కరెక్ట్ శిక్ష. అంతేగాని ప్రభుత్వాలు పెద్దగా వేయలేవు వీళ్ళని. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మ గోవర్ధన. మన వీక్షకులు కూడా నమస్కారం.